చిక్కోలు జిల్లాలో గత కొన్నాళ్ళుగా హిందూ దేవాలయాల్లోని ఆలయాలను ధ్వంసం చేయడం, అదేవిధంగా ప్రార్థనా మందిరాల గోడలపై హిందువులకు సంబంధించినటువంటి రాతలు రాయడం, ఈ పరిణామాలన్నీ కూడాను అన్యమత ప్రచారం సాగుతుందన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. మొన్న జల్మూరులో ఉన్నటువంటి శ్రీరామ మందిరంలో ఉన్నటువంటి విగ్రహాలు ధ్వంసం చేసిన కొద్ది రోజులకే శ్రీకాకుళం పట్టణంలోని ఒక చర్చి గోడలపై శ్రీరామ అంటూ రాస్తూ కొంతమంది ఆకతాయిలు మాత్రం తమ పైశాచికాన్ని చాటుకున్నారు. కాకపోతే ఇది మాత్రం మత ప్రచారవాదులకు మాత్రం ఇది వినడానికి బాగున్నా కూడాను ఇది మాత్రం ఏ అనర్థం దారితీసిన భయం నెలకొంది. ప్రస్తుతం మాత్రం కళింగపట్నం సమీపంలోని వంశధార నదికి గొడ్డున ఉన్నటువంటి ఈ ఏదైతే శ్రీ శ్రీ కోదండరామ ఆలయం ఉందో ఆ ఆలయం శిథిలావస్థ చేరుకుంది. ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉన్నప్పటికి కూడాను ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ చారిత్రాత్మక ఆలయాన్ని పరిరక్షించేందుకు స్థానికులు కంట్రిబ్యూషన్ చేసుకుని దీని ఆలయ అభివృద్ధి చేస్తున్నారు. కాకపోతే శిల్పులు చెక్కుతున్నటువంటి ఆ ఏవైతే విగ్రహాలు ఉన్నాయో విగ్రహాలు మాత్రం ఎవరో దుండగులు వాటిని ధ్వంసం చేశారు. ఈ విషయం నిన్న చోటు చేసుకున్న వెంటనే ఎండోమెంట్ శాఖ పర్యవేక్షణలో ఉన్నప్పటికి కూడాను స్థానికులు మాత్రం ఆ సమాచారం తెలియజేశారు. ఈ విషయంపై ఎండోమెంట్ శాఖ అధికారులు అదేవిధంగా ఆలయ నిర్వాహకులు కూడా ఇక్కడ చేరుకున్నారు. కాకపోతే 300 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఇటువంటి చారిత్రక దేవాలయాన్ని పరిరక్షించుకునేందుకు కళింగపట్నం వాసులు పడుతున్నటువంటి ఈ తపన మాత్రం ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. ఈ ఆలయాన్ని పరిరక్షించేందుకు మాత్రం అందరూ కూడా ముందుకొచ్చారు. పబ్లిక్ కంట్రిబ్యూషన్తో ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలని వీరి తాలూకా సదుద్దేశానికి ప్రతి ఒక్కరు కూడాను ఆర్థిక సాయం చేసి ఈ చారిత్రాత్మక దేవాలయాన్ని పరిరక్షించుకోవాలనేటువంటి వారి తపన ఇటువంటి నిర్మాణానికి నోచుకుంటుందనడంలో ఎటువంటి అతిశక్తి ఇటువంటి అధునాతనమైనటువంటి అలనాటి శోభను సంతరించుకున్న విధంగా ఆలయ నిర్మాణం చోటు చేసుకుంటున్నటువంటి ఈ ఆలయంలో మాత్రం శ్రీ 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 కోదండరామ బాల సత్యశేఖర స్వామివారు కొలువు తీరున్నారు. ఈ కొలువు తీరినటువంటి ఆయన ఆశీస్సులతో కళింగపట్నం వంశధార నది ఒడ్డునుంది. వరదలు వచ్చినా కూడాను కనీసం ఈ ఆలయం కాదు కదా ఈ పరిసర ప్రాంతాలకు వరదల ముప్పు లేకుండా వారిని కాపాడుతున్నటువంటి ఒక బలమైన నమ్మకం ఆ ఆలయానికి మాత్రం పూర్వవైభవం తెచ్చేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు మాత్రం ఈ ఆలయంలో పునర్నిర్మాణంలో భాగంగా నిర్మించినటువంటి విగ్రహాలను ధ్వంసం చేసే ఘటన వారందరినీ కూడా బాధిస్తుంది. అసలు ఏం జరిగింది ఈ ఆలయ పునర్నిర్మాణం విషయంలో ఎండోమెంట్ శాఖ చొరవ తీసుకోకపోతే స్థానికులు ఎందుకు ఈ దేవాలయాన్ని పరిరక్షించుకునేందుకు తప్పిన పడుతున్నారు? ఇప్పుడు మాకు కళింగపట్నం ఏరియాలో సాగర్ తీరం ఉంది. సాగర్ తీరంలో ఉన్నప్పుడు మాకు ఇక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాల్లో అతి పవిత్రమైన దేవాలయం కోదండరామాలయం బాలశేఖర దేవాలయాలు. ఇది పురాతనంగా మా తాతల దగ్గర నుంచి ఉన్నటువంటి దేవాలయం. దీన్ని అభివృద్ధి చేయాలన్న ధ్యేయంతో మాకు ఇక్కడ ఈ పెద్దపల్లిపేట అనే గ్రామంలో మందుల అన్నాజీరావు అనే ఒక వ్యక్తి దీని మీద శ్రద్ధ చూపించి అర్చకులతో మాట్లాడి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరెవరైతే హిందూ ఈ దేవాలయం మీద అభిమానం ఎవరెవరో అందరి దగ్గర కూడా వెళ్ళి చెప్పి అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఆలయ అభివృద్ధి చేస్తున్నారట అక్కసి ఎవరైనా వెంటాడుతుండే ఇటువంటి చారిత్రాత్మక దేవాలయాన్ని పునర్నిర్మించే క్రమంలో అందరినీ భాగస్వామ్యం చేశారు. ఏ విగ్రహాలను ధ్వంసం చేశారో ధ్వంసం చేసిన వారు ఏ దురుద్దేశంతో చేశారని భావిస్తున్నారు? మేమైతే ఏమనుకుంటున్నామంటే ఆలయ అభివృద్ధికి అన్ని వర్గాల వారు మత్స్యలేశం కానీ బందరవాణిపేట కానీ కళింగపట్నం కానీ ఉన్నటువంటి అన్ని ప్రజల తాలూకు సహాయ సహకారాలతో అక్కడ ఉన్నటువంటి సర్పంచులు ప్రజాప్రతినిధులు పెద్దలు అందరితో పాటు మనం వాళ్ళ తాలూకు సహాయ సహకారాలతో మందుల అన్నాజీరమైన ఆయనతో పాటు ఈ అభివృద్ధికి మేము నోచుకున్నాం. అయితే దీన్ని పూర్తి స్థాయిలో శిథిలమైపోతుంది, రోపు గర్భగుడిలో కూడా మంచి వర్షం పడితే నీరు పడిపోతుంది అనే ఉద్దేశంతో మేము కమిటీ అయ్యి దీన్ని ఎలాగైనా బాగు చేయాలి. ముందుగా దీన్ని బాగు చేయాలంటే ఎలా చేయాలి ఏంటంటే గవర్నమెంట్ వారితో మనం మాట్లాడి చేద్దామని ఒక అభిప్రాయం ఉండి మేమంతా కలిసి ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ దగ్గర వెళ్ళాం. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్కి మేము లెటర్ పెడతాము చేస్తామని. అంతవరకు ఇది ఆగదు, ఆగే పరిస్థితి లేదనే ఉద్దేశంతో అర్చకులు మాతో చెప్పడం జరిగింది. అర్చకులు నిత్యం ఇక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళ బాధ వాళ్ళకు ఉంది. అయినప్పటికి కూడా మేమేంటంటున్నామంటే దీన్ని బాగు చేయవలసిన అవసరం మాకుందనే ఉద్దేశంతో బందరవాణిపేట మత్స్యలేశం కళింగపట్నం ఇలాగ తదితర గ్రామాల్లో ఉన్నటువంటి దేవుడి మీద ప్రేమతో ఉన్నటువంటి వాళ్ళు అందరి తాలూ సహాయ సహకారాలతో సుమారు 10-15 లక్షలతో మనం పునర్నిర్మాణంలో పాతది అంటే పురాతనంలో ఉన్నటువంటి దేన్ని కదిపించకుండా దాని మీద ఎక్కడైతే మనకి ఇబ్బంది దాన్నే మనం అలాగ తీసి రాజమండ్రి శిల్పుతో తెచ్చి బాగు చేయించాం. అయితే ఈ గుడికి కోదండరామాలయం దీనికి దశావతారాలు ఉండాలని అర్చకులు మాకు చెప్పడం జరిగింది. హిందూ సాంప్రదాయంలో మనం అన్ని దేవుళ్ళని మనం కొలవాలి, ఆ ఉద్దేశంతో దశావతారాలు మనం నిర్మించడం జరిగింది. దశావతారాలకు సంబంధించిన ఏ విగ్రహాల నిర్మాణం పూర్తయింది, ఆ విగ్రహాలకి ఎటువంటి డ్యామేజ్ జరిగింది? దశావతారాలు అన్ని దశ అంటే 10 అవతారాలు మనం నిర్మాణం చేయడం అయితే జరిగిపోయింది. 3 అవతారాలు విడిచిపెట్టి మిగతా అవతారాలని
ముఖానికి కానీ మిగతా దానికి కానీ ఇబ్బంది పెట్టకుండా అవతారాల్లో ఉన్నటువంటి కత్తి, పింగళకర్ర, గొడ్డలి, ఇలాంటివి రకరకాలైనటువంటి ఆయుధాలను ధ్వంసం చేయడం అయితే జరిగింది. అంటే ఆ ధ్వంసం చేసేందుకు ఈ ఈ ఈ మారుమూల ఉన్నటువంటి ఈ దేవాలయానికి రావాలనుకుంటే తెలిసిన వారయ్యే ఉండాలి. అంటే అక్కస్తో చేసిన పనిగా ఆకతాయిల పనిగా మనం పరిణామాలు తీసుకోవాలి. అది మేమైతే ఇక్కడ ఏంటంటే మనకి చర్చిలు, మసీద్, మదీనా బాబా, హిందూ దేవాలయాలు ఉన్నటువంటి అతి పవిత్రమైన కోదండరామాలయం 3 ఉన్నాయి. హిందువులు అయితే మేము అన్ని అంటే ముస్లిం దేవాలయం మదీనా బాబాకి వెళ్తాం. అలాగే ఇక్కడైతే మత భేదాలు అనేవి మాకు ఎప్పుడూ రాలేదు. ఇది ఎందుకు జరిగిందో కూడా మా చరిత్రలు నాకు ఇప్పుడు 62 సంవత్సరాలు ఈ దేవాలయానికి రకరకాలైన కార్యక్రమాలు చేస్తున్నప్పటికి కూడా ఎప్పుడు కూడా మిగతా కులాలతో మాకు మిగతా మతాలతో మాకు ఎప్పుడు సంబంధం లేదు. ఏ రోజు కూడా మాకు ఆటంకం కలగలేదు. ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నప్పుడు అందరు సహాయ సహకారాలతో, ఎక్కువగా మత్స్యకారుల సహాయ సహకారాలతో, మందుల అన్నాజరావు గారు కృషితో ఈ నిర్మాణం అనేది జరుగుతున్నప్పటికీ ఇంతలా పబ్లిక్ కంట్రిబ్యూషన్ ఉన్న నేపథ్యంలో ఎవరికి ఈ ఆలయంలో ఉన్న విగ్రహాలను ధ్వంసం చేయాలని పగుంటుందని భావిస్తాం. మేమైతే ఇది దురదృష్టకరమైన విషయం. యాక్చువల్గా అయితే వేరే మతస్థులైతే చేస్తే మేమైతే ఒక రకమైన ఇబ్బంది పడదాం. ముఖం కానీ లేకపోతే విగ్రహాలను కిందకు తోసేయడం కానీ ఏదో చేస్తే మేమైతే కక్షతో, కఠోరమైన దీక్షతో ఈ విగ్రహం ఎవడైతే పగలగొట్టాడో వాడిని పట్టుకొని శిక్షించేంత వరకు కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. చూస్తే కనుక కోదండరామ ఆలయంలో జరిగినటువంటి ఈ విగ్రహాల ధ్వంసం విషయంలో మాత్రం పబ్లిక్ కంట్రిబ్యూషన్తో చారిత్రాత్మకమైన ఈ దేవాలయాన్ని పరిరక్షించుకుని చేస్తున్న ప్రయత్నంలో దుండగుల లేకపోతే ఎవరైనా ఆక్తాయిలు చేసిన పనే. ఇక్కడ మాత్రం బ్రిటిష్ కాలం నాటి కళింగపట్నం పోర్ట్ ఉండేది. ఇక్కడ రంగును రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో అప్పట్లో బ్రిటిష్ వారు కూడాను అక్కడ చర్చి నిర్మించారు. అదేవిధంగా ముస్లింకి సంబంధించిన మదీనా బాబా, ఇవన్నీ కూడా మతాలకు అతీతంగా ఇక్కడున్న ప్రజలందరూ కూడా అటు చర్చిని కానీ అదేవిధంగా ఇటువైపు ఆ మదీనా బాబాకు సంబంధించిన దర్గాను దర్శించుకోవడం కానీ ఈ ఆలయాన్ని దర్శించుకొని ఇవన్నీ కూడా మతాలకు అతీతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కోదండరామ ఆలయంలో జరిగినటువంటి ఈ విగ్రహాల ధ్వంసం విషయంలో మాత్రం సీరియస్గా ఉన్నారు నిర్వాహకులు. ఎండోమెంట్ శాఖ కూడా ఈ విషయాన్ని సీరియస్ తీసుకుంది. కాకపోతే పోలీసులు కూడా దుండగులను వెతికే కార్యక్రమంలో పడి ఉన్నారు. బాబు, ఈ ఆలయంకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి? చూస్తే చాలా చారిత్రక ఆలయం కనబడుతుంది. 1756లో దీన్ని నిర్మించినట్టుగా శాస్త్రాలు ఉన్నాయి. మనకి దేవాలయం పడిపోయినప్పుడు కూడా, బాగు చేయించినప్పుడు కూడా కింద రాగి రేకులు, పగిడి రేకులు, బంగారం రేకులు ఉన్నాయి. దాని మీద 1756 రాస్తున్నది. ప్రభుత్వం దేవాలయం పడిపోతున్నది దేవాలయం, అందుకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అడిగినట్టుగా అయితే మీరు భక్తుల ద్వారా చేయించుకోండి అయ్యా, మా దగ్గర ఫండ్ గట్ట లేదని వేశారు. అప్పుడు అన్నాజీరావు గారు, కృష్ణకృష్ణ గారు బతిమాడుకొని ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఎవరి దగ్గరికి వెళ్తే బాగుంటుందని అడిగిన తర్వాత మత్స్యరాజుల దగ్గరికి వెళ్దాం, మనకి వాళ్ళు ఇవ్వవలసిన వాళ్ళే కదా ఎక్కువగాను, అందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇస్తాం బాబు, మీకు ఇవ్వకపోవడం అంటే మీరు దేవాలయం బాగు చేస్తున్నారు కదా, మీ సొంతం గురించి కాదు కదా, ఇస్తాం, ఎన్ని లక్షలని ఇస్తాం అని వాళ్ళు నిలబడ్డారు. వారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు ఆలయ పునర్నిర్మాణం మాత్రం శరవేగంగా సాగుతూ ఉంది. ఏదైతే పాత చరిత్రకి ఎక్కడ కూడా కించంత ఆటంకం లేకుండా ఆలయ నిర్మాణం, ఈ నేపథ్యంలో ఆ దశావతార నిర్మాణంలో ఆ విగ్రహాల ధ్వంసం విషయంలో ఎవరికి అక్కసు ఈరోజు ఆ స్వామివారి ధరించినటువంటి ఏవైతే ఆ మారణాయుధాలు కావచ్చు వాటికి సంబంధించిన ధ్వంసం చేసే పని మరి ఎవరు తీశారన్నది ఎలాగ తెలుస్తుంది మనకి? అది అర్ధరాత్రి అప్పుడు జరిగింది. ఇది శనివారం రాత్రి జరిగింది. ఇది ఉదయం లేచి చూసేకల్లా చిన్నప్పుడు అనే ఒక ఆవిడ చేపరావు, ఆవిడ బాబు విగ్రహాలు పడిపోయి ఉన్నాయి బాబు అని. నాకు ఆశ్చర్యం వేసింది. ఇంతగా 10,000 రూపాయలు పెట్టి విగ్రహాలు చేయించాము, ఏది ఇలా పడిపోయింది అంటారేంటి అని వెంటనే మేము చూడడం జరిగింది. చూసిన తర్వాత ఒక్కొక్క దగ్గర ఆయుధాలు పోయాయి, ఒక దగ్గర పూర్తిగా వ్యామనవతారం కింద పడిపోయి ఉన్నది. ఏమిటి ఎవరు చేస్తారు, ఎవరు రావడం లేదు. ఇన్నాళ్ళు పూర్వం అనేట్టుగా అయితే పిచ్చివాళ్ళు ఎవరు తిరుగుతుండేవారు, ఇక్కడ పడుకుంటుండేవారు. ఇప్పుడు పిచ్చివాళ్ళు ఊళ్ళో అక్కడ లేరు. పోనీ ఎవరైనా తాగేసిన వాళ్ళు వస్తున్నారా అంటే ఇక్కడ ఎవరు రారు, పూర్తిగా తాళాలు వేస్తుంటాం ఎవరేదో. కనుక ఆలయం కూడాను ఒక మాలుమూల వంశధార నది ఒడ్డునుంది. ఇక్కడ స్థానికులకే తప్ప కానీ ఇతరులకు తెలిసే పరిస్థితి లేదు. అటువంటి పరిణామాలు చూసి ఇంత లోపలికి వచ్చి ఆ నిర్మాణంలో ఉన్న ఆ విగ్రహాలను దోషం చేయడానికి ఎటువంటి అపచారంగా భావిస్తున్నారు? అపచారం కింద ఇప్పుడు ప్రస్తుతం ఒక నిర్మాణం చేసిన తర్వాత దాన్ని విరగొట్టేసినట్టుగా అయితే అపచారం కింద వస్తుంది. మరి దానికి పునర్నిర్మాణం చేయించుకోవాలి, మళ్ళీ చేయించుకోవాలి. అదే ఏదైనా సరే సంప్రోషణ కార్యక్రమం చేసుకొని చేయించాలి. ఎవరు చేశారన్నది నిర్ణయం తెలియదు. సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. అందు గురించి ఎవరి పని ముందుకు చూసుకోవాలంటే ముందుకు లేదు, వెనక్కి ఏది సీసీ కెమెరా లేవు. మరి ఎవరు చేశారన్నది మాకు తెలియలేదు.
అదే విషయం. 300 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ కోదండ రామాల ఆలయంకి మాత్రం గత చరిత్ర ఘనంగా ఉండేది. వంశధార నది తీరంలో కొలితీరినటువంటి ఈ రామాలయం చరిత్రకు మాత్రం చెదపట్టకుండా ఉండేందుకు భావితరాలకి ఈ ఆలయం విశిష్టతను తెలియజేసేందుకు మాత్రం నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నంలో ఆలయ ప్రాంగణం చుట్టూ కూడాను ఆలయం గోడపై నిర్మించిన దశావతారాలు ఈలో విగ్రహాలను కొన్ని ధ్వంసం చేయడంతో పాటు ఆ విగ్రహాలకు ఉన్నటువంటి కొన్ని ఏవైతే ఆయుధాలు కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి ఆ స్వామివారికి ఉన్నటువంటి మార్క్ కావచ్చు, ఇవన్నీ కూడా ధ్వంసం చేశారు. ఈ విషయంలో మాత్రం ఆలయ నిర్వాహకులు ఓవైపు మదన పడుతుంటే ఈ ఆలయానికి మాత్రం ఏదో హాని పొంచి ఉంది. ఇది మాత్రం పూర్తిగా ఆ దుందుడుకు చెరిగి చేసినటువంటి దీంట్లో భాగంగా చాలా అపరాధం సంపాదించే పరిస్థితి. దీనికి మాత్రం సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు ఆలయ ఎవరైతే పండితులు అర్చకులు కూడాను ఓవైపు ముందుకు వస్తున్నారు. ఈ ఆలయాన్ని పరిరక్షించేందుకు చేస్తున్న ప్రయత్నంలో మాత్రం పునర్నిర్మాణం దశలో ఉన్న ఆలయంలో నిర్మించబడుతున్నటువంటి విగ్రహాల ధ్వంసం ఘటన మాత్రం ఈ కళింగపట్నం పరిసర ప్రాంతం ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురించి ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇటువంటి చారిత్రక ఆలయంలో జరిగినటువంటి ఈ దాష్టికం వెనుక ఎవరు హస్తం ఉంది, అది అన్యమత ప్రచార వాళ్ళు చేస్తున్నదా, ఆకతాయిలు చేస్తున్నటువంటి పని అన్న విషయం మాత్రం పోలీసులు లోతుగా దర్యాప్తు. ఎండోమెంట్ శాఖ నిర్లక్ష్యం ఈరోజు ఈ చారిత్రక ఆనవాలుగా నిలవాల్సిన శ్రీ కోదండ రామ ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠ చేసేందుకు మాత్రం ఆలయ ఎండోమెంట్ శాఖ తాలూగా నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం మాత్రం ఆలయ పునర్నిర్మాణంలో ఉన్నటువంటి ఈ తరుణంలో విగ్రహాల ధ్వంసం మాత్రం తమను ఎంతగానో బాధిస్తున్న నిర్వాహకులు మాత్రం చాలా ఆవేదన వ్యక్తిస్తున్నారు. మరి ఈ విషయంలో ఎండోమెంట్ శాఖ పోలీసులు లోతైన దర్యాప్తు జరిపించి ఎవరైతే విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డారో వాటిని కఠినంగా శిక్షిస్తారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వంశధార తీరంలో కొలువు తీరినటువంటి శ్రీ కోదండరామ ఆలయం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. For latest updates on India Pakistan, download RTV Live app